గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో మేము బటర్ చికెన్ చేసుకుంటున్నాము. చికెన్ ముందుగా మ్యారినేట్ చేసేసుకున్నాం, నైటే తెచ్చి పెట్టుకొని. ఇంకా అదేంటి పీసెస్కి మొత్తం మసాలా అంతా పట్టేలాగా దాంట్లో ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా పౌడర్, అదేంటి వడగెట్టుకున్న పెరుగు, నిమ్మకాయ వేసి కలుపుకొని రెడీగా పెట్టుకున్నాం. మ్యారినేట్ చేశాక చికెన్ ఈ విధంగా ఉంటుందండి. కర్రీలోకి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర కట్ చేసుకున్నాము. చికెన్లోకి కావాల్సిన పదార్థాలు మసాలాలు చూసుకున్నాము. ముందుగా సాజీరా కొంచెం తీసుకోండి, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, మిరియాలు, బిర్యానీ ఆకు, ఇవన్నీ స్పైసెస్ తీసుకోండి. దాంతోపాటు జీడిపప్పు, కర్బూజా సీడ్స్, పొట్టు తీసుకున్న బాదం పప్పు కూడా తీసుకోండి. మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం ఇవన్నీ యూస్ చేసుకుంటాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అప్పుడు హోల్ గరం మసాలా వేసుకుందాము. వేడైన ఆయిల్లో కొద్దిగా సాజీరా వేసుకుందాము. సాజీరా వేసుకున్న తర్వాత లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, మిరియాలు, బిర్యానీ ఆకు వేసుకొని కొద్దిగా అలా మిక్స్ చేసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంత మసాలా ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలు వేసుకొని, ఉల్లిపాయలు కూడా వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకుని, ఉల్లిపాయలు పెద్ద పెద్దగా కోసుకున్నాము గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం కాబట్టి ఎలా కోసుకున్నా పర్లేదు. కొద్దిగా ఫ్రై అయిన ఆనియన్స్లోకి టమాటాలు కూడా వేసుకుని ఆ టమాటాలు కొంచెం మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాం. ఇందులోనే కొద్దిగా ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకున్నాము. ఇది వేసుకోవడం వల్ల అవి త్వరగా బాయిల్ అవుతాయి. ఇప్పుడు ఇందులో అల్లము, వెల్లుల్లిపాయ వేసుకున్నాము మంచి ఫ్లేవర్ కోసం. అలాగే ఎండుమిరపకాయలు చెప్పడం మర్చిపోయాము. ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటే మనం కారం ఎక్కువగా వేసుకోము కాబట్టి కలర్ కోసం వల్ల ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాము. కొద్దిగా కొత్తిమీర వేసుకుని అలానే కొన్ని వాటర్ కూడా వేసుకొని బాయిల్ చేసుకుందాం. మూత పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ బాయిల్ చేసుకుందాం. బాగా స్మూత్గా అయ్యేలాగా బాయిల్ చేసుకుందాం. ఇది బాయిల్ అయిందో లేదో ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాము. ఇంకా కొద్దిసేపు బాయిల్ అవ్వాలి. ఇది బాయిల్ అయ్యేలోపు మనం చికెన్ ఫ్రై చేసుకుందాము. అది బాయిల్ అయ్యేలోపు మనం చికెన్ ఫ్రై చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని కొద్దిగా ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ వేసుకుని ఫ్రై చేసుకుందాం. చికెన్లో బాగా వాటర్ వస్తుంది కాబట్టి బాగా డ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మూత పెట్టిన చికెన్ ఓపెన్ చేసి చూసుకుందాము. ఇది కాస్త డ్రై అయింది, ఇంకా ఎక్కువ డ్రై అవ్వాలి. బాగా డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ముందుగా ఆనియన్స్ అవి మనం స్టవ్ పెట్టుకున్నాం కదండి, అవి ఏ స్టేజ్లో ఉన్నాయో చూసుకుందాము. చాలా వరకు ఉడికిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకుని పేస్ట్ చేసుకుందాము. ఫ్రై అయిపోయిన చికెన్ ఇలాగా గ్రిల్ దానికి పెట్టేసుకుని గ్రిల్ చేసుకోవాలి. మా దగ్గర గ్రిల్ సెటప్ లేదు కాబట్టి స్టవ్ మీదే కాల్ చేస్తున్నాను. మీ దగ్గర గ్రిల్స్ సెటప్ ఉంటే బొగ్గుల పైన కాల్చుకుంది. స్మోకీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. బాగా కాల్చుకుందాము. స్మోకీ ఫ్లేవర్ ఉంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఫ్రై చేసుకున్న చికెన్ అంతా ఇలా కాల్చుకుందాం నీట్గా. గ్రిల్ చేసుకునే చికెన్ ఇందులో లైట్గా బటర్ వేసుకుని తింటే భలే ఉంటుంది. ఇట్లా చార్కోల్ ఇట్లా కొంచెం బాగా కాలే వరకు కాల్చుకోవాలి. ఇది మొత్తం చల్లగా అయిపోయింది. ఇది పేస్ట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నా. గ్రిల్ అయ్యేలోపు ఇదంతా పేస్ట్ చేసేసుకుని రెడీగా పెట్టాలి.
మిక్సీ చేసుకున్న పేస్ట్ ఇలా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పేస్ట్ చేసుకొని మళ్ళీ దీన్ని డ్రైన్ చేసుకుందాం. అదంటే మసాలా దినుసులు ఏమన్నా నలగకపోతే సపరేట్గా వచ్చేస్తాయి. మనకి క్రీమీ టెక్స్చర్గా అవేం అడ్డు రావద్దు కాబట్టి డ్రైన్ చేసుకుంటాం. బటర్ చికెన్ కర్రీ రెడీ చేసుకుందాము. దీనికి చిన్న తడక వేయాలి. దాంట్లోకి బటర్ తీసుకోండి. బటర్ చికెన్ కాబట్టి కొంచెం బటర్ ఎక్కువ ఉండాలి. చాప్ చేసుకున్న అల్లము, చాప్ చేసుకున్న వెల్లుల్లి, లవంగాలు, కొద్దిగా సాజీరా, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పొడి తీసుకొని రెడీ చేసుకుందాం. ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాము. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం, ఎందుకంటే బటర్ మాడిపోతుంది డైరెక్ట్ బటర్ వేస్తే. బటర్ వేసుకుందాము. బటర్ కొద్దిగా కరిగిన తర్వాత సాజీరా వేసుకుందాము. బటర్ కరుగుతుంటే మంచి వాసన వస్తుంది. బటర్ కరిగిపోయింది. కొద్దిగా సాజీరా వేసుకుందాము. సాజీరా కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసుకుని అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకుందాము. బటర్లో వెల్లుల్లి వేగుతుంటే భలే వాసన వస్తుంది. కొద్దిగా ఫ్రై అయ్యాక మిగిలిన మసాలా వేసుకుందాం. లవంగాలు వేసుకుందాం. లవంగాలు వేసుకొని కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పౌడర్ సిమ్లోనే పెట్టుకోండి. తర్వాత కారం వేసుకోండి. కారం వేసాక కారం మాడకుండా కొద్దిగా అలా తిప్పేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ వేసేసుకుందాం. అంతా వేసేసుకొని ఒకసారి బాగా ఈ మసాలాలన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము. ఈ గ్రేవీ కొంచెం తిక్కగా ఉంది కాబట్టి కొన్ని వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని దీన్ని బాయిల్ చేసుకుందాం. ఆ బటర్ అంతా బయటకు వచ్చేదాకా బాయిల్ చేసుకుంటే బాగా బాయిల్ అయినట్టు. బాయిల్ అవుతున్న గ్రేవీలో మనం ముందుగా గ్రిల్ చేసుకున్న చికెన్ వేసేసుకుందాం. చాలా బాగా వస్తుంది అరోమా, గ్రేవీ స్మెల్. ఇది కొంచెం గ్రేవీలో కుక్ చేసుకుందాం. గ్రేవీలో ఉన్న మసాలా ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి పడతాయి. కర్రీ చూసుకుందాం ఒకసారి. ఇదో అయిపోయింది. లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని ఆఫ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఫైనల్గా టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఫైనల్గా కొంచెం బటర్ వేసుకుందాం. వేడి మీదనే బటర్ వేసుకుంటే మనకి క్రీమీ టెక్స్చర్ చాలా బాగుంటుంది, కరిగిపోతుంది. బటర్ చికెన్ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుంది టేస్ట్. చికెన్. Please do like, share and subscribe. Follow for more. Thank you.